గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4,000 పింఛన్, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం, బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ, వారి రక్షణకు ప్రత్యేక చట్టం, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు, బ్యాడ్జీ ఉన్న డ్రైవర్ అన్న 15,000 జరిమానా, హరిత పన్ను భారం తగ్గింపు, వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000, బ్యాడ్జీ ఉన్న డ్రైవర్ అన్నకు 15,000 రూపాయలు, అట్లాగే జరిమానా, హరిత పన్ను భారం తగ్గింపు, వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000, రైతులకు 5 ఏళ్లలో 1,90% రాయితీపై బిందు సేద్యం, రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, మెరుగైన పీఆర్సీ, ఐఆర్, ఆస్తి పన్ను సమీక్ష, చెత్త పన్ను రద్దు, డీజిల్ పెట్రోల్ ధరల నియంత్రణ, గ్రామాల నుంచి మండల జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణం, గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం 100 రోజుల్లో కట్టడి, అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. ఇది టోటల్గా ఇచ్చినటువంటి హామీలు. సూపర్ 6కి చోడు, షణ్ముఖ వ్యూహం కింద ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, పూర్ టు రిచ్ పేదలను సంపన్నులుగా చేసే దిశగా ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం పథకాలు, సౌభాగ్య పదం, చిన్న మధ్య తరహా పరిశ్రమలో అంకుర సంస్థలను ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయి పెంపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటికి వెళ్ళిన వారు నగదు ఇవ్వలేరా, పింఛన్ల పంపిణీపై జగన్ మొండి వైఖరి, సులువైన పరిష్కారం వైపు మొగ్గు చూపని సర్కారు, బ్యాంకుల్లో జమ చేస్తామని 3 గంటల్లోనే ఇంటింటికి వెళ్ళి చెప్పిన కాకుమాన్ సిబ్బంది, రాష్ట్రమంతటా ఇదే వ్యవధిలో డబ్బులు అందించలేరా అంటూ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పొచ్చారు కాబట్టి వాళ్ళే ఎందుకు చేయలేరు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు. లేకపోతే ఒక్కో విశ్రాంత ఉద్యోగికి 2.5 లక్షల పైనే రావాలి, బకాయిలు కళ్ళ చూడకుండానే చనిపోతున్నారు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోనే జీతాలు పింఛన్లు తగ్గించారు, వృద్ధులని చూడకుండా అదనపు పింఛన్లో కోత పెట్టారు, గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చి తప్పు చేశాం, ఈనాడుతో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కాదని గత ఎన్నికల్లో జగన్ గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి పింఛన్, ఆర్థిక ప్రయోజనాలు చంద్రబాబు అందించారని ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి, ఆ ప్రకటన డిజిటల్ ఫైలింగ్పై అభ్యంతరం, అన్ని వార్తాపత్రికలు వచ్చిన ప్రకటనలో ఒరిజినల్ పేజీలను రికార్డు చేయాలని ఆదేశం, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ సంబంధిత సంస్థ సంయుక్తంగా వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ప్రకటనల్లో వినియోగించిన భాష, వాటిలో ప్రస్తావించిన పేర్లు సముచితంగానే ఉన్నాయని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం తెలిపింది. ఇదే విషయాన్ని రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ, పతంజలి సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గికి తెలిపింది. అయితే ఆ ప్రకటనల ప్రతులు డిజిటల్ ఫైలింగ్పై జస్టిస్ హిమా కోహ్లీ అభ్యంతరం తెలిపారు. అన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన క్షమాపణ ప్రకటనలో ఒరిజినల్ పేజీలను రికార్డు చేయాలని ఏప్రిల్ 23న తాము ఆదేశించామని స్పష్టం చేశారు. ధర్మాసనం ఆదేశాలను అర్థం చేసుకోవడంలో, వాటిని తమ సిబ్బందికి తెలియజేయడంలో పొరపాటు జరిగిందని పతంజలి తరపు న్యాయవాది అంగీకరించారు. దీంతో ఈ కేసులో చివరి అవకాశం కల్పిస్తున్నామని చెబుతూ క్షమాపణ ప్రకటనలో ఒరిజినల్ పేజీలను రికార్డు చేసుకునేలా కోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. విచారణ మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి విజ్ఞప్తి చేశారు. ఆ మినహాయింపు తదుపరి 1 వాయిదాకు మాత్రమే పరిమితమని ధర్మాసనం స్పష్టం చేస్తూ అంగీకరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో సీఎం వైఎస్ జగన్, మీ నాయకుడంటే ఓ నమ్మకం, మీ మేనిఫెస్టోలో ప్రధాని మోడీ ఫోటో ఎక్కడ, చంద్రబాబు నిన్నెవరూ నమ్మరు, నీ హామీలు బూటకమని తెలిపింది, నీ విశ్వసనీయత ఎలాంటిదో ఇదే రుజువు, బాబుది బోగస్ రిపోర్టు, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్టు, కూటమి పాతదే, మోసాలు కొత్తవి, చంద్రబాబు జీవితం అంతా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లే, 75 ఏళ్లు దాటిన పశ్చాత్తాపం ఏ కోశానా లేదు, జగన్ ఎందుకు చంపకూడదు, పాతేస్తానంటున్నాడు, 58 నెలలుగా మన స్కీములు లిస్టు చదువుతుంటే బాబుకు పిచ్చి కోపం వస్తుంది, ఆయన ప్రశ్నిస్తే ఎల్లో మీడియా దత్తపుత్రుడు వదినమ్మ చంద్రన్న కాంగ్రెస్కు కోపమే, నాపై తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాలు లిస్టులు చదువుతున్నారు, పేదలకు ఏం చేశావని అడుగుతుంటే జవాబు చెప్పకుండా జగన్ తిడతావా బాబు, పెన్షన్లను అడ్డుకున్న బాబును అవ్వాతాతలంతా తిట్టడంతో జగన్పై నెపం వేస్తున్నాడు అంటూ నిన్న ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లు హైలైట్ చేశారు. లేకపోతే మేం టచ్ చెయ్యం బాబు అంటూ
పేరుకే కూటమి, మేనిఫెస్టోలో పట్టుకోవడానికి కూడా బీజేపీ ససేమిరా. బాబుకు విశ్వసనీయత లేదని సంకేతాలు. 2014లో మోడీ ఫోటోతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల. అధికారంలోకి వచ్చి హామీలకు తూట్లు పడిచిన బాబు, అడుగడుగునా ప్రజలను మోసం చేసిన టీడీపీ అధినేత. బీజేపీ కంటించిన మరక బాబును నమ్మలేమని బీజేపీ నిర్ధారణ. మేనిఫెస్టోపై పార్టీ ముద్ర లేకుండా జాగ్రత్తలు. ప్రధాని మోడీ ఇతర నేతల చిత్రాలు ఉండకూడదని స్పష్టీకరణ. పట్టుబట్టి చివరిలో మేనిఫెస్టోపై కమల గుర్తుని తీయించిన బీజేపీ. అప్పటికప్పుడు మార్పించిన చంద్రబాబు 3 గంటలు ఆలస్యంగా విడుదల. మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడని బీజేపీ నేతలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే కూటమిది అసత్యాల మేనిఫెస్టో అంటూ అరచేతిలో వైకుంఠం చూపే చంద్రబాబు. ఓట్ల కోసం ముస్లింలు, క్రిస్టియన్లు కావాలి. మేనిఫెస్టోపై 3వ వ్యక్తి ఏడి, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావో వివరించాలి. మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడైతే అప్పుడు అలా ఇప్పుడు ఇలా. అవ్వాతాతల పింఛన్ల పంపిణీపై చంద్రబాబు రోజుకో తీరు. అవ్వాతాతల ఓట్లు దక్కవేమోనన్న దుగ్ధతో మొదట్లో ఇంటింటి పంపిణీని అడ్డుకునేందుకు ఈసీకి ఫిర్యాదులు. దీంతో సచివాలయాల్లో పంపిణీ చేయాలని ఈసీ ఆదేశాలు. దీనికి అనుగుణంగా ఏప్రిల్ పింఛన్లు సచివాలయాల్లో అందజేత. అవ్వాతాతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బాబు బృందం యూటర్న్. ఇప్పుడు బ్యాంకుల్లోనే పింఛన్ జమ చేయాలని 20 రోజులుగా నిమ్మగడ్డ, పచ్చముట్ట ఫిర్యాదులు. దీంతో పింఛన్ల పంపిణీలో మళ్లీ మార్పు. ఫలితంగా బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి బ్యాంకుల్లో జమ చేయాలని, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వారికి సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు. ఎప్పటికప్పుడు బాబు మాట మారుస్తూ అధికారులు, ప్రభుత్వంపై నిందలు. మే 1 సెలవు రోజైన పింఛన్ మొత్తాన్ని జమ చేయనున్న బ్యాంకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కదిరి టీడీపీ అభ్యర్థి కారులో 2 కోట్ల నగదు. అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. కారు సీజ్, డ్రైవర్ ఆనంద్ కుమార్ అరెస్ట్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్కి చెందిన ఫార్చునర్ కారులో సుమారు 2 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు మంగళవారం అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా స్థానిక విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ ఆనంద్ కుమార్ని అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పవన్ని ఓడించి తరిమేయడం ఖాయం, ఆయన్ని ఓడించకపోతే పేరు మార్చుకుంటా. తునిఘటనకు చంద్రబాబే కారణం. పవన్ చంద్రబాబులపై ముద్రగడ ఫైర్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించి తరిమేసేందుకు ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖానికి రంగులేసుకుని వచ్చేస్తే ప్రజలు ఓట్లేసేస్తారని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన పవన్ చంద్రబాబు తీరుని ఎండగట్టారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభన్ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఉప్మా కాఫీలు పెడుతున్నానని విమర్శించడం పవన్కి తగదని, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం తమ కుటుంబానికి అలవాటని చెప్పారు. 2014 నుంచి బీజేపీతో కలిసే ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం అమలు చేసే చట్టం, దీనిపై ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకే ప్రతిపక్షాల కుట్ర. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఈ చట్టంపై దిగజారుడు రాజకీయం చేయడం దుర్మార్గం. 14 ఏళ్ళు సీఎం చేశానని చెప్పుకునే చంద్రబాబు ఇంత అసహ్యంగా మాట్లాడటానికి నోరెలా వచ్చిందో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆ నోటిని శాశ్వతంగా మూసేయాలి. సీఎం జగన్పై మరోసారి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు. దెందులూరు ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయిన బాబు. జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుందంటూ ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆ నోటిని శాశ్వతంగా మూసేయాలంటూ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు హత్య రాజకీయాలు తెలుసా, గొడ్డలతో చంపేసి నా మీద పెట్టాలని చూశారు. కోడికత్తి డ్రామా, గొలకరాయి డ్రామా పూర్తయ్యే, ఆ నోటికి మూత వేయాలి, శాశ్వతంగా మూసేయాలి, మీరంతా సహకరించాలని చెప్పారు. పులివెందుల్లో హత్య రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలన్నారు. సైకో జగన్ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా గంజా ఇస్తే నాయకుడు అవుతాడని ప్రశ్నించారు. పంటల గిట్టుబాటు ధరలు కల్పించిన దద్దమ్మన్నారు. కేసులకు భయపడను, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వడ్డీతో సహా చెల్లిస్తా అని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ ఏలియన్స్ సమూహంగా తయారైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. మంగళవారం రాత్రి ఏలూరు జిల్లా కోయిలగూడెంలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్సీపీ రంగులు వేసేందుకు ఈ ప్రభుత్వం 2300 కోట్లను దుర్వినియోగం చేసిందన్నారు. 1300 కోట్లను భవనాల రంగుల కోసం వెచ్చిస్తే కోర్టు తీర్పుతో తిరిగి వాటిని తొలగించేందుకు మరో 1000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అవినీతికి ఆలవాల అంతు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. తండ్రి కొడుకులు 40,000 కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడితే సీఎం జగన్మోహన్ రెడ్డికి వారు వెన్నుదనుగా నిలిచారని ఆరోపించారు. జగన్ చేస్తున్న దోపిడీ భారం 5 కోట్ల మంది ప్రజలకి పైనే పడుతుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ యజమానులకు పూర్తి హక్కు లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. షణ్ముఖ వ్యూహంతో కూటమి ముందుకు వెళ్తుందని, వచ్చే ఎన్నికల్లో తమ విజయాన్ని ఆపడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కార్మికులతో చర్చలు జరిపాం. హైకోర్టుకు నివేదించిన గంగవరం పోర్టు యాజమాన్యం నివేదికను పరిశీలించి కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వం. విచారణ 2వ తేదీకి వాయిదా. న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లాధికారుల సమక్షంలో కార్మికులతో చర్చలు జరిపామని గంగవరం పోర్టు యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. ఆ చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచినట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ
పోర్టు యాజమాన్యం ఇచ్చిన నివేదికను పరిశీలించాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కౌంటర్ దాఖలకు గడువిస్తూ తదుపరి విచారణ ఈ నెల 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కు బొగ్గు సరఫరా జరగడం లేదని, దీనివల్ల ప్లాంట్ మూతపడే ప్రమాదం ఉందని, బొగ్గు సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలంటూ స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ జయసూర్య సమస్య పరిష్కారానికి కార్మికులతో జిల్లా అధికారుల సమక్షంలో చర్చలు జరపాలని గంగవరం పోర్టు యాజమాన్యాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు రాగా పోర్టు యాజమాన్యం చర్చల విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 26 నుంచి జూన్ 9 మధ్యలో ఈ హజ్ యాత్ర ఏపీ నుంచి 2580 మంది హజ్ యాత్రికులు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో మదర్సాలో హజ్జీలకు వస్తే మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ వెల్లడన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి అందరికీ బాసటగా సామాజిక పెన్షన్ ప్రతి నెల 4000, బడికి వెళ్లే పిల్లలందరికీ ఏటా 15,000, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి రైతుకి 20,000 పెట్టుబడి సాయం, మళ్లీ అమరావతి నిర్మాణం, ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో తక్షణం హైకోర్టు బెంచ్, అభివృద్ధి ప్లస్ సంక్షేమం, సమ్మిళితంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీల వర్షం, సంపూర్ణ సమ్మతి ప్రకటించిన బీజేపీ. ఇది ఓ పక్కన బీజేపీనేమో దాంతో మాకు సంబంధం లేదు, మా మేనిఫెస్టో అంటే సంపూర్ణ సమ్మతి ప్రకటించిందని ఓ పక్కన కవర్ చేస్తారు. రెండో పక్కన వచ్చినేమో ఏదైతే మొన్ననే జగన్ మేనిఫెస్టో హామీలు ఇస్తేనేమో అవన్నీ దుర్మార్గం అని రాసుకొచ్చారు. ఇప్పుడు అద్భుతం, సూపరు అని రాసుకొస్తారు. ఇదే తేడా. ఇదే మాట అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిపోతాం. ఇదే వీళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు. అదేంటో అర్థం కానటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లోనే నడుస్తుంటుంది. ఇకపోతే మీ భూమికి జగన్ స్పాట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కర్త కర్మ క్రియ వైసీపీ సర్కార్దే, భూమి పట్టా నాదా జగన్దా, సీఎం ఫోటోల పిచ్చిపై జనాగ్రహం, భూపట్టా పేరిటి చేతికి బొమ్మల పుస్తకం, ప్రతి పేజీలో జగన్ ఫోటోలే, భూమి నాది పుస్తక నాది, మధ్యలో జగన్ ఫోటోలు ఎందుకు, రైతాంగం తీవ్ర స్వరం, సీఎం సతీమణి భారతిరెడ్డికి సెగ, ప్రచారంలో నిలదీసిన వైసీపీ నేత అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఒక్కసారైనా నిజం చెప్పు జగన్ అంటూ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలైనా, హత్య కేసుపై మాట్లాడడానికి వణుక, అవినాష్ దొరికిపోతాడని భయమా, వైఎస్ భారతి ఎందుకు మాట్లాడట్లేదు, ఓడిపోతామని జగన్ జడిసిపోతున్నారు, రేపు మాప పదవి ఓటం ఖాయం, కడప పులివెందుల ప్రజలు న్యాయం చేయాలి, మీ ఓటుతో వివేకాసార్ వైపు నిలవాలి, కనీసం పులివెందుల స్వేచ్ఛ కోసం ఓటేయాలి, ఇది రాజకీయ సమరం, టీడీపీ బీజేపీ జనసేనతో కుమ్మక్కు కాలేదు, వివేక కుమార్తె సునీత స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సొంత ఇలాకాలో షాకులు, పులివెందులలో భారతీయ ప్రశ్నలు, రైతులకు వైఎస్ మెయిల్ చేశారు, రుణమాఫీపై జగన్కు చెప్పండి, పదే వైసీపీ నేతల డిమాండ్, పాస్బుక్పై ఆయన ఫోటో ఎందుకు, రైతు భరోసాల వాటా పెంచాలి. ఇక్కడ ఒకే చోట పైన ఒకటి కింద ఒకటి 2 చోట్ల కూడా భారతీయ వార్తను వేసుకొచ్చారు. వీళ్ళు ప్రస్తుతం జగన్ కుటుంబం మీద ఎంతగా వెంటాడుతున్నారన్నది అర్థమవుతుంది. లేకపోతే జగన్ కేసులు మళ్ళీ మొదటికి, సిబిఐ కోర్టు జడ్జి బదిలీ, ఆది నుంచి వినాల్సినటువంటి పరిస్థితి, కొత్త జడ్జికి సైతం పదవీకాలం తక్కువే, హైకోర్టు పర్యవేక్షించిన ఆలస్యంపై సుప్రీంకోర్టు ప్రశ్నించిన కథలను కేసులు, సునీల్ రెడ్డి పిటిషన్ కొట్టివేత, ఎంఆర్ కేసులో పిటిషన్లపై తీర్పు వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇంట్లో వాళ్ళ చేతిలో రిమోట్ జగన్, 5 ఏళ్లుగా కేంద్రంలో మోడీ చేతిలో కూడా, అటు బీజేపీ ఇటు ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయంటూ షర్మిల విసులు భారతీయ మీదన సంచలన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగాలు ఇవ్వలేని వాడు నాయకుడా అంటూ చంద్రబాబు నాయుడు పిల్లలను జగన్ గంజాయి పరం చేశారు. చంద్రబాబు పులివెందుల్లో సీఎం బారినే జనం నిలదీశారు. ఆ స్ఫూర్తితో అందరూ రోడ్లపైకి రావాలి, తాడో పేడో తేల్చుకుందాం, ప్రజాగళంలో టీడీపీ అధినేత పిలుపు, దెందులూరు తెనాలిలో భారీ బహిరంగ సభ అన్నటువంటి భారీ సభలో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బ్యాండేజ్ బొబ్బులోని సాగనంపాలి, జగన్ పాలనలో అధికంగా నష్టపోయింది యువతే, వచ్చే ఎన్నికల్లో వాళ్లే యువతను ఆయన్ను తరిమి కొడతారు, ఒంగోలు యువగళం సభలో నారా లోకేష్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే పరాయి ఆస్తులు దోచుకోవడం జగన్ డిఎన్ఏలోనే ఉంది, తాతల నుండి ఇంతే పవన్ కళ్యాణ్, కులకక్షకు కేర్ ఆఫ్ జగన్, వైసీపీ సర్కారుకు ఏటీఎంల పోలవరం, కొయ్యలగూడెం సభలో జనసేన అని ఫైర్, పరాయి ఆస్తులు దోచుకోవడం జగన్ డిఎన్ఏలోనే ఉంది, తాతల నుండి పరాయి ఆస్తులపై కన్నేశారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎంపై ధ్వజమెత్తారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వారాహి విజయయాత్రలో ఆయన ప్రసంగించారు. మన తాత ముత్తాత నుంచి వచ్చిన ఆస్తి పత్రాలపై జగన్ ఫోటోలు ఎందుకని యువత నిలదీయాలని, వైసీపీ మీద కోపం రేపు ఎన్నికల్లో చూపించాలని పిలిపించారు. సరిహద్దు రాళ్ల మీద జగన్ బొమ్మ అవసరమని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చాక మన ఇల్లు మందేనని నిరూపించుకోవాలి, సజ్జల మిథున్ రెడ్డిలు కన్నుబడితే ఆక్రమణే, కోర్టుకు వెళ్ళకూడదంట, అధికారుల వద్దకు వెళ్ళాలంటే మన ఆస్తి పత్రాలు ఒరిజినల్స్ వాళ్ళ వద్ద, జిరాక్సులు మన వద్ద, ఇదెక్క న్యాయం అంటూ ఏదైతే క్రిందటిసారి ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణలో ధరణి పేరుతో ఇట్లాగే ప్రచారం చేశారు, సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అది కూడా చంద్రబాబు చెప్తే ఎక్కట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పదే దాన్నే పట్టుకుని భూములు లాగేసుకుంటారు అన్నటువంటి, అంటే ఒక నమ్మకాన్ని ఒక అపనమ్మకం మధ్య ఉండేటువంటి తేడా. ఒక నమ్మకం కల్పించాలి, ఒక అపనమ్మకాన్ని కూడా నమ్మకంగా కల్పించేటటువంటి ప్రయత్నం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, తద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే
ఓట్ షిఫ్ట్ అవుతుంది అన్నట్టు తెలంగాణలో సక్సెస్ అయింది కాబట్టి ఆ ఫార్ములానే ఇక్కడ అనుసరిస్తున్నారు. మేబీ సక్సెస్ అవుతుందా లేదా అన్నది జనం తేల్చాల్సింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.